హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసం అంటేనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి పూర్ణం బూరలు అనేది మనం ప్రత్యేకంగా ప్రసాదంలాగా పెడతాము, అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి. అంతేకాకుండా ఈ బూరలతో పాటు 9 ప్రసాదాలు మార్నింగ్ హడావిడి లేకుండా క్విక్గా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. కింద టైటిల్ దగ్గర లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసి ఇలా ప్లాన్ చేసుకొని చేయండి. వరలక్ష్మి వ్రతం రోజు మనకు క్విక్గా ఈ ప్రసాదాలు అయిపోతే అమ్మవారిని అలంకరించుకోవడానికి అండ్ పూజ చేసుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది. చాలామందికి పూర్ణం బూరలు అనేది ఆయిల్లో పూర్ణం బయటికి వచ్చేసి ఆయిల్ మొత్తం పాడైపోతుంది. కానీ మనము దోసపిండి పట్టుకుంటే కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది. ఎలా చేసుకోవాలనేది లాంగ్ వీడియోలో చెప్పాను, ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.